దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో నేడు వచ్చిన ఈ వార్త దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. భారతదేశ సరిహద్దుల వద్ద అనుమానాస్పద డ్రోన్ కదలికలు కనిపించాయని భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో రాత్రి సమయంలో గుర్తుతెలియని డ్రోన్లెగురుతున్నాయన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇవి పాకిస్తాన్ వైపునుంచి వచ్చి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ అధికారిక నిర్ధారణ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. భారత సైన్యం, బీఎస్ఎఫ్, ఇతర భద్రతా సంస్థలు వెంటనే రంగంలోకి దిగాయి. సరిహద్దు ప్రాంతాల్లో గస్తీని పెంచడంతో పాటు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ను యాక్టివ్లోకి తీసుకొచ్చారు. కొన్ని చోట్ల డ్రోన్ల ద్వారా అక్రమ ఆయుధాలు, మత్తు పదార్థాలు పంపే ప్రయత్నాలు గతంలో జరిగిన నేపథ్యం ఉండటంతో ఈ ఘటనను చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. అందుకే ప్రతి అనుమానాస్పద కదలికను గమనిస్తూ టెక్నికల్ విశ్లేషణ చేస్తున్నారు. భారతీయ భద్రతా వర్గాల ప్రకారం డ్రోన్లు కనిపించాయన్న సమాచారంపై ఇప్పటికీ పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది. నిజంగా అవి ఎక్కడ్నుంచొచ్చాయి, ఏ ఉద్దేశంతో పంపబడ్డాయి, వాటిలో ఏదైనా సరుకు ఉందా లేదా అన్న విషయాలు స్పష్టతకు రావాల్సి ఉంది. అధికారిక నివేదిక వచ్చేవరకు ఎలాంటి తుది నిర్ణయాలకు రావద్దని అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని సంకేతాలు ఇస్తోంది. ప్రజలు మాత్రం వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారం కోసం మాత్రమే ఎదురుచూడాలని సూచిస్తున్నారు. సరిహద్దుల భద్రతపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తుతున్న ఈ ఘటన రాబోయే రోజుల్లో భారత్ తీసుకునే భద్రతా నిర్ణయాలకు కీలకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. పూర్తి నిజాలు బయటకు రావాల్సి ఉన్నా ఒక విషయం మాత్రం స్పష్టం: దేశ భద్రతపై నిఘా మరింత కఠినమైంది.